హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ మార్పులో సెకండ్ పార్ట్. దీని రచయిత సంగీత గారు. నేత్ర విడిది ఇంటి దగ్గర భోజనాలు అయ్యే వరకు అక్కడే ఉంటుంది. రూమ్ నుంచి బయటికి వచ్చి పైనుంచి కిందికి చూస్తాడు కర్ణ. అందరికీ ఏం కావాలన్నా అన్నిటి దగ్గర తానే నవ్వుతూ ముఖంలో ఏమాత్రం విసుగు అలసట లేకుండా వడ్డన చేస్తుంది నేత్ర. భోజనమైపోయిన వారికి తానే మజ్జిగ గ్లాసులు కూడా అందిస్తుంది. ఎంత చలాకీ అయిన పిల్ల అనుకున్నాడు కర్ణ మనసులో. ఏంటి అంత పట్టి పట్టి చూస్తున్నావు ఆ అమ్మాయిని? మాట ఇచ్చి ఒక్కరోజు కూడా అవ్వలేదు. వెనకాలే వచ్చిన పవన్ కర్ణ చూపులు పసిగట్టి అన్నాడు, నేనేం తనను చూడడం లేదులే, రూమ్లో ఉక్కగా ఉంది వచ్చాను అంటాడు కర్ణ చూపు తిప్పుకుంటూ. దాదాపు అందరూ తినడం పూర్తయ్యాక నేత్ర సామాన్లన్నీ పనివాళ్లతో తీయించి మొత్తం శుభ్రం చేయించి అందరికీ మంచినీళ్లు అందుబాటులో ఉంచింది. పెళ్ళికొడుకు తరపు వారిలో వయసైన వారు ఎవరైనా ఉన్నారేమో అడిగి టాబ్లెట్స్ వాడుతున్నారేమో కనుక్కొని ఆ పని కూడా పూర్తి చేసింది. ఈలోపు కర్ణ ఫ్రెండ్స్ అందరూ అలసిపోయి పడుకుండిపోతారు. కర్ణ మాత్రం అక్కడే నిలబడి నేత్ర చేస్తున్న పనులను గమనిస్తూ ఉంటాడు. అంతా అయ్యాక నేత్ర అక్కడి నుంచి బయలుదేరుతుంది. కర్ణ వెంటనే వేగంగా కిందికి దిగి నేత్ర వెనకే వచ్చి ఓయ్ జుంకి అని పిలుస్తాడు. నేత్ర ఆ పిలుపుకి నవ్వుతూ వెనక్కి తిరిగి ఏంటి షాజహాన్ అని అడిగి మరలా ముందుకు తిరిగి నడుస్తుంది. కర్ణ ఆమె పిలుపుకి అయోమయంగా చూస్తూ నిమిషానికో పేరుతో పిలుస్తున్నావేంటి, నువ్వెప్పుడూ ఇంతేనా అంటాడు వెళ్ళిపోతున్న ఆమెను అందుకోవాలని ప్రయత్నిస్తూ. లేదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానులే అంటుంది ఏదో ఆలోచిస్తూ. ఓ ఆగు, నీకోసం ఒకటి తెచ్చాను అంటాడు ఆమె వెళ్ళిపోతే కష్టమని. ఆ మాటలకు వెనక్కి తిరిగి ఏంటన్నట్లు చూస్తుంది నేత్ర. తన చేతిలో ఉన్న దాన్ని ఆమె ముందుకు చాపుతాడు. ఆమె దాన్ని చూడగానే తన ముఖంలో ఆశ్చర్యంతో పాటు ఆనందం వెల్లివిరియగా సంబరపడుతూ వావ్ ఐస్ క్రీమ్, నాకు చాలా ఇష్టం, థ్యాంక్ యూ, నేను తీసుకోనా అంటుంది నేత్ర. నీకు ఆకలి వేస్తుందని తెచ్చాను, నీకోసమే తిను అంటూ పక్కనే ఒక అరుగులాంటి నిర్మాణం మీద కూర్చున్నాడు. నేత్ర వెంటనే ఆ ప్లాస్టిక్ బౌల్ తీసుకొని తను కూడా కర్ణకు కొంచెం దూరంగా కూర్చొని ఒక స్పూన్ నోట్లో పెట్టుకొని మైమరిచిపోతుంది. కాసేపటి క్రితం బాధ్యతగా అందరికీ అవసరమైనవి అడిగి మరీ అందించిన ఆమె ఇప్పుడు చిన్నపిల్లలా మారిపోతూ తింటుంది. ఆమెనే చూస్తూ కర్ణ సంతృప్తిగా నవ్వాడు. అవును, నాకు ఆకలిగా ఉందని నీకెలా తెలిసింది? తింటూనే అడుగుతుంది నేత్ర. చెప్తే నమ్మవు కానీ నిజంగా నా మనసుకు నీ ఆకలి తెలిసింది, తప్పుగా అనుకోకు, ఏటో చూస్తూ మెల్లగా చెప్తాడు. నేత్ర ఒక్కసారి కర్ణ వైపు చూసి ఆలోచనలో పడుతుంది. నేత్ర తినకుండా ఆలోచనలో ఉండడం చూసి తన మూడ్ మార్చాలని ఇంతకీ నువ్వేం చేస్తుంటావు అంటాడు కర్ణ. నేనా, ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను అని చెప్తుంది మళ్ళీ తింటూ. ఓహో, ఆ పిల్లలకు వాళ్ళ పేరెంట్స్ చందమామను చూపించి అన్నం తినిపించడం మానేసుంటారు. అదేంటి అంటే ఆ పైనున్న చందమామ కన్నా ఈ టీచరే ఎక్కువ కాంతిగా ఉంది మరి అంటాడు ఆమె హావభావాలు గమనిస్తూ. నా ముఖంలో తప్ప నా జీవితంలో అమావాస్య అని తెలియక అనుకుంటూ చిన్నగా నవ్వి ఊరుకుంటుంది. కొద్దిసేపటికి నేత్ర లేచి సరే నేనిక వెళ్తాను, పిన్ని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్తుంది. నేను తోడురానా అంటాడు. నా నీడే నాకు తోడు, గుడ్ నైట్ అనేసి వేగంగా వెళ్ళిపోతుంది. అతనితో మాట్లాడుతున్నప్పుడు తన మనసులో కలిగిన అలజడిని తలుచుకుంటూ. నేత్ర, ఏంటమ్మా ఇంత ఆలస్యమైంది? కంగారుగా ఇంట్లోకి చూస్తూ నేత్ర చేతులు పట్టుకొని అడుగుతుంది శ్యామల. వాళ్ళు తిన్నాక సామాన్లన్నీ తీయించి వస్తున్నాను పిన్ని. ఏంటి ఇంత కంగారుగా ఉన్నావు, ఏం జరిగింది పిన్ని అని అడుగుతుంది ఆదుర్దాగా. శ్యామల తన టెన్షన్ తగ్గించుకుంటూ వీలైనంత నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఏమీ లేదమ్మా, పద భోజనం చేద్దువు అంటుంది కిచెన్ వైపు వెళ్తూ. వద్దు పిన్ని, ఐస్ క్రీమ్ తిన్నాను, ఆకలిగా లేదు, ఇక మీరు వెళ్ళి పడుకోండి, ఉదయం త్వరగా లేవాలి కదా అంటుంది ఆవలింతలు తీస్తూ. సరే నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావా ఇంతకీ అని శ్యామల అడగగానే నేత్ర నుదుటి మీద రాసుకుంటూ ఓ మర్చిపోయాను, థ్యాంక్స్ పిన్ని, నేను వేసుకుంటాను, మీరు వెళ్ళి పడుకోండి అని సుప్రియ గదిలోకి వెళ్ళిపోతుంది నేత్ర. కాంతం అప్పటికే పడుకోవడంతో శ్యామలకు ఒక గండం గట్టెక్కినట్లు అనిపిస్తుంది. కానీ రేపెలా తప్పించాలో, ఆ సత్యనారాయణ స్వామి ఏం చేస్తారో అనుకుంటూ అలసిన కనులతో నిద్రపోవడానికి వెళ్తుంది.
ఏంటే ఇంకా పడుకోలేదు? రేపే నీ పెళ్ళి. ఇంతవరకు పడుకోకపోతే నీ గ్లామర్ ఏం కాను? రూంలోకి వస్తూ తన కోసమే ఎదురు చూస్తుందని తెలియక సుప్రియను చూసి అడుగుతుంది నేత్ర ఆశ్చర్యంగా. ఏమీ లేదు, నిద్ర పట్టలేదు అంతే. సరేరా, నువ్వు కూడా పడుకో అని పిలుస్తుంది. నేత్ర టాబ్లెట్స్ వేసుకొని సుప్రియ పక్కకి వచ్చి కూర్చుంటుంది. నేత్ర, నువ్వు ఇంకా టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నావా? అంటే నీకు ఇంకా తగ్గలేదు. అప్పుడప్పుడు కొంచెం నొప్పిగా అనిపిస్తుంది, అందుకే ఇది. అదేమంత ప్రాబ్లం కాదులే, పడుకో. సుప్రియ మాటను మధ్యలోనే కట్ చేసి లైట్ ఆఫ్ చేస్తుంది. ఐ ఆమ్ సారీ నేత్ర, నీకు అంత అన్యాయం జరిగినా మేము ఏమీ చేయలేకపోయాం. నువ్వు మాకు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు అవకాశం ఉన్నా కూడా పరిస్థితి చేజారిపోయింది. నీ లైఫ్ నాశనం అయిపోయింది. ఐ ఆమ్ సారీ అని మనసులో అనుకుంటూ పడుకుంటుంది సుప్రియ. నేత్ర పడుకుంది కానీ నిద్ర పట్టలేదు. గతం తాలూకు ఆలోచనలు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే వాటిని ఓడించి నిద్రపోవాలని శతవిధాలా ప్రయత్నించి విఫలమైంది. తెల్లారగానే సుప్రియను పెళ్లికూతురు చేయడానికి మంగళస్నానం చేయించి హారతిచ్చారు. నేత్ర సుప్రియ పక్కనే ఉంది. తర్వాత సుప్రియను రెడీ చేయడానికి రూంలోకి తీసుకెళ్తారు. అక్కడ విడిదింటి దగ్గర అదే సమయానికి పెళ్ళికొడుక్కి మంగళస్నానం కానించి హారతిచ్చారు. తనను కూడా ఫ్రెండ్స్ అందరూ రెడీ చేస్తుంటే కర్ణకు నేత్ర గుర్తుకొచ్చి పెళ్ళికొడుకు ప్లేస్లో తనను ఊహించుకొని లోలోనే మురిసిపోసాగాడు. సుప్రియను రెడీ చేశాక చేతిలో కొబ్బరి బొండం, అరటిపండ్లు ఉంచి హాల్లో కూర్చోబెట్టారు పెద్దలందరూ ఆశీర్వదించటానికి. నేత్ర అందరికీ అక్షింతలు పంచుతూ సుప్రియ తండ్రి అక్కడ లేకపోవడంతో పిలవడానికి పెరట్లో వంటలు జరుగుతున్న ప్లేస్కు వెళ్తుంది. ఈలోపు శ్యామల, శేఖర్ కలిసి కాంతంగారిని పిలిపించి అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించమన్నారు. ఆమె ఎక్కువసేపు నించోలేక అక్షింతలు వేసి పక్కనే కుర్చీలో కూర్చుంది. ఇంతలో నేత్ర శ్రీనివాసును తీసుకుని వస్తుంది. శ్రీనివాసు, శ్యామల సుప్రియను ఆశీర్వదించి కళ్ళనీళ్లు పెట్టుకుంటారు. వారిని నేత్ర ఓదార్చుతుండగా కాంతం ముందుకు వంగి నేత్రను చూసి కళ్ళు చిట్లిస్తుంది. శేఖర్ ఆమె చూపులను గమనించి నేత్రాన్ని పిలిచి పెళ్ళికొడుకు తరపు వాళ్ళకి టిఫిన్ ఏర్పాట్లు చూడమని చెప్పి పంపిస్తాడు. కాంతం ఆమె వెనక్కే పెరట్లోకి వెళ్ళి నేత్ర చేయి పట్టుకొని, ఏమేవ్ పిల్లా, నువ్వు దేవి కూతురువే కదా అంటుంది. అవును అండి అని సున్నితంగా తన చేయి వదిలించుకొని చెప్తుంది నేత్ర. నువ్వు ఇక్కడికెందుకొచ్చావు? ఇక్కడ ఏం జరుగుతుందో తెలిసే వచ్చావా? అసలు నువ్వు ఇక్కడికి రావచ్చా? బుద్ధుందా లేదా నీకు అని కాంతం ఫైర్ అవుతుంటే నేత్రకు బాధ అనిపిస్తుంది. అది శ్యామల పిన్ని వాళ్ళు పిలిచారు అని అంటూ సంజాయిషి చెప్పబోతే వాళ్ళేదో మొహమాటానికి పిలిచారే అనుకో, సిగ్గు ఎగ్గు లేకుండా వచ్చేయడమేనా? గొడ్రాలివి, అందులోనూ మొగుడు వదిలేసిన దానివి. నువ్వు ఏదైనా శుభకార్యానికి వస్తే ఎంత అరిష్టమో తెలుసా లేదా? నువ్వు కాలు పెట్టిన ఈ పెళ్ళి ఆగిపోతే ఆ పాపం నీదే అవుతుంది అని అనర్థాలు జరగకముందే వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఆమె నుంచి అలాంటి మాటలు ఊహించలేని నేత్ర కళ్ళలో నీళ్లు కిందికి ఉరుకుతుంటే నోటికి అడ్డం చేయి పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ, ఆగు నేత్ర అన్న మాటతో ఆగి వెనక్కి చూసింది. ఇంట్లో కాంతం కనపడక అనుమానంతో అటు వచ్చిన శేఖర్కు ఆమె నేత్రతో అన్న చివరి మాటలు విని కోపంగా చూస్తున్నాడు కాంతంను. ఎందుకురా ఆగమన్నావు దానిని? దరిద్రాన్ని వదిలించుకోవడమే మంచిది, పోని అంటుంటే ఆపండి. ఇప్పటి వరకు మీరు పెద్దవాళ్ళని ఊరుకున్నాను. ఇంకొక మాట మాట్లాడినా ఊరుకునే ప్రసక్తే లేదు. ఇంత వయసొచ్చింది, ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదా మీకు? శేఖర్ అరిచిన అరుపుకి కాంతం నిర్ఘాంతపోయింది. ఏంట్రా, ఇలాంటి దానికోసం నన్నే ఎదిరిస్తావా? అసలిది నేను ఒక్కసారే మాటలతో చెప్తానండి. అసలు తను ఏం చేసిందని అన్ని మాటలు అంటున్నారు మీరు? తన జీవితంలో జరిగినవన్నీ తను కావాలని చేసుకున్నవా? తనకు జరిగిన అన్యాయం మీ అమ్మాయికి జరిగి ఉంటే ఇలానే మాట్లాడేవారా? మీ కూతురుకైతే ఒకటి, ఇంకొకరైతే ఒకటా? ఎందుకండి ఎవరో చేసిన తప్పుకి ఆడపిల్లలను నష్టజాతకులని నిందిస్తారు? అన్యాయం జరిగితే తోడు నిలవకపోయినా పర్వాలేదు, తోడేళ్ల పీక్కుని మాత్రం తినకండి. శేఖర్ మాటలకు కాంతంకు ఇంకా రోషం పొడుచుకుని రాగా, చూడబ్బాయ్, నీకు పద్ధతులు తెలియవనుకుంటా. ఇలాంటి శుభకార్యాలకు గొడ్రాలు రాకూడదు. అది నా కూతురైనా సరే నేనే రానివ్వను. దీనికి చెప్పేవాడు ఎవడూ లేక ఇలా బరితెగించి విచ్చలివిడిగా అంటూ ఉండగా అక్కడకు అప్పుడే వచ్చి వాళ్ల సంభాషణ విన్న శ్యామల కళ్ళల్లో నిప్పులు కక్కుతూ అరిచింది. ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడినా మీరు బయటికి వెళ్లాల్సి ఉంటుంది. ఇది నా కూతురు పెళ్ళి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ మేము పిలిస్తేనే వచ్చారు. దీంతో మీకు సంబంధం లేదు. అనవసరమైన విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు. పెళ్లికి వచ్చారు, మీ పని చూసుకొని వెళ్తే మంచిది అంటూ రెండు చేతులు జోడించి నమస్కారం పెడుతుంది. నా మాట వినరు కదా?
ఎక్కించుకోండి నెత్తికి. అదే మందు పెట్టిందో వీళ్ళకి. పద్ధతులు మర్చిపోయి తిరుగుతున్నారు. అడ్డమైన వాళ్ళని, అంటరాని వాళ్ళని పెళ్ళికి రానిస్తే అరిష్టం కాదా? పెళ్ళి ఆగిపోదా? నీతి చెప్పినా నేను చెడ్డ అయిపోయాను కదా. ఈ పెళ్లిలో ఏదైనా జరిగితే అప్పుడు అర్థమవుతుంది నా బాధ అని గొనుక్కుంటూ లోపలికి వెళ్ళిపోతుంది కాంతం. శేఖర్ ఛీ అంటాడు ఆవిడ మారదని. తర్వాత నేత్ర వైపు చూసేసరికి తను అక్కడ ఉండదు. శ్యామల, శేఖర్ ఇద్దరూ కంగారుగా చుట్టూ చూస్తారు. ఇల్లు మొత్తం వెతుకుతారు. ఎక్కడా నేత్ర కనిపించదు. నేత్ర ఎక్కడికి వెళ్ళిపోయినట్లు? నువ్వు లోపలి పనులు చూడమ్మా, నేను తనను వెతికి తీసుకొస్తాను. సుప్రియకు విషయం చెప్పకు అని శ్యామల చేయి వదిలి బయటికి వెళ్తాడు. కాంతం అన్న మాటలకు నేత్ర ఇప్పుడిప్పుడే మర్చిపోతున్న గతం తనను వదిలేలా లేదన్న బాధతో ఏడుస్తూ ఇళ్లను దాటి తోటల వైపు వెళ్ళిపోతుంది. లోకులు కాకులని తనకు తెలుసు. కానీ 2 సంవత్సరాలు తనను తాను ఇంట్లోనే నిర్బంధించుకున్నా తను కనపడగానే ఇంకా తన గతాన్ని తవ్వే ప్రయత్నం చేస్తారని అనుకోలేదు. తన బాధ తనకు మాత్రమే సొంతం. తన గతం తనకు మాత్రమే సంబంధించింది. ఇప్పుడు చుట్టూ ఉన్నవాళ్ళు అప్పుడు తన గతంలో లేరు. గతంలో ఉన్నవాళ్ళు తన పక్కన ఇప్పుడు లేరు. నేత్రా, నేత్రా, ఆగు నేత్రా అని వినపడడంతో కళ్ళల్లో కమ్మేసిన కన్నీళ్లు తుడుచుకొని వెనక్కి చూస్తే కర్ణ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. చెంపల మీద కన్నీటి ఆనవాలు కూడా చెరిపేసి వీలైనంత మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. కర్ణ పరిగెత్తుకుంటూ వచ్చి నేత్ర దగ్గర ఆగి ఆయాసం ఓర్చుకుంటూ హాయ్ అన్నాడు. నేత్ర నవ్వి నవ్వనట్లుగా ఒక చిన్న స్మైల్ ఇస్తుంది. కర్ణ కూడా తనతో పాటు నడుస్తూ నువ్వు వాకింగ్లో ఫాస్టా? ఎంత ఫాస్ట్గా పరిగెత్తానో తెలుసా? నేత్ర ఏం మాట్లాడకుండా సైలెంట్గా నడుస్తోంది. కర్ణ తన ముఖం వైపు చూస్తాడు. ముఖం కొంచెం కందినట్లుగా అనిపిస్తుంది. హేయ్, నువ్వేడ్చావా అని అడుగుతాడు మెల్లగా. నేత్ర కర్ణ వైపు చూసి అదేం లేదు అన్నట్లుగా తల ఊపి మళ్ళీ ముందుకు నడుస్తూ ఉంటుంది. 2 నిమిషాలు నేత్ర ముఖం వైపే చూస్తూ నడుస్తాడు కర్ణ. ఆమె మాత్రం ఎటూ చూడకుండా ముందుకు చూస్తూ ఆలోచనల్లో ఉంటుంది. నేత్ర, నిన్నొకటి అడగొచ్చా? నువ్వు తప్పుగా అనుకోకు. ఏంటి? నువ్వు ఎవరినైనా ప్రేమించావా? చురుగ్గా కర్ణ వైపు చూసింది నేత్ర. ఐఎమ్ సారీ, తప్పుగా అనుకోకు అని ముందే అన్నాను, అందుకే. నేత్ర తన పొట్ట మీద చేతులు వేసుకొని నిమురుతుంది. సరే, చెప్పడం ఇష్టం లేకపోతే అంత ఇబ్బంది పడొద్దు. నువ్వేం చెప్పినా కూడా నేను మాత్రం నీకు ఒకటి చెబుదామని వచ్చాను. అది కానీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని కొద్దిగా టెన్షన్గా ఉంది. కానీ చెప్తున్నా, ఫస్ట్ టైం ఒక అమ్మాయి ముందు నించొని లైఫ్ గురించి నిర్ణయం తీసుకోబోతున్నాను. అది కూడా నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. నేత్ర ఆగి కర్ణ వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంది. ఐ లవ్ యూ నేత్ర. నేత్ర కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. సడన్గా వినకూడనిది విన్నట్లు కళ్ళు గట్టిగా మూసుకుంటుంది. ఎందుకో ఎంతో చెప్పను, కానీ నువ్వు ఒప్పుకుంటే జీవితం అంతా నిన్ను మాత్రమే ప్రేమిస్తాను అని చెప్పగలను. నీకోసం ఎదురు చూస్తానో చూడనో చెప్పను, కానీ నిర్ణయం ఏదైనా నిన్ను మాత్రం ఇబ్బంది పెట్టను అని చెప్పగలను. నేత్ర అతని వైపు కోపంగా చూసి వేగంగా ముందుకు కదిలింది. కర్ణ తన వెనకే వస్తుంటే నా వెనక రావద్దు. నాకు ఒంటరిగా ఉండాలని ఉంది. దయచేసి వెళ్ళిపో ఇక్కడి నుంచి. నీ ముఖం నాకు చూపకు అని కోపంగా అంటుంటే కర్ణ ఏం, ఎందుకు? నేను నీకు ప్రపోజ్ చేశానని కోపమా, లేక నేను నీకు సరిపోనని చిరాకా? నేను అర్హతల గురించి అస్సలు మాట్లాడలేదు కర్ణ. నాకు ప్రేమ, పెళ్లి లాంటి వాటి మీద నమ్మకం లేదు. నా జీవితంలో వాటికి చోటు లేదు. నీ టైం వేస్ట్ చేసుకోకు. నా నిర్ణయాన్ని గౌరవిస్తానని అన్నావు. ఇంక వెళ్ళిపో ప్లీజ్. ఎలా వెళ్ళగలను నేత్ర? నీ నిర్ణయంలో నాకు వేరే సమాధానం కనిపిస్తోంది. నేనంటే నీకు ఇష్టం లేదు అనలేదు. ప్రేమ మీద నమ్మకం లేదు అన్నావు. నేత్ర ఆశ్చర్యంగా కర్ణ వైపు చూసి మళ్ళీ కోపంగా చూడు కర్ణ, నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నా గురించి నీకు తెలీదు. పెళ్ళికి వచ్చావు, అది చూసుకొని వెళ్తే నీకు మంచిది, నాకు మంచిది. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో. నా లైఫ్లో వీటికి చోటు లేదు. అదే ఎందుకు? కనిపించే నీ నవ్వు వెనుక ఉన్న బాధకు కారణం ఎవరు? ఏం జరిగింది నీ లైఫ్లో? నిజంగా నీకు పెళ్ళైందా? ఆ ముసలావిడ అన్ని మాటలు అంటున్నా ఎందుకు మౌనంగా ఉన్నావు? నేత్ర షాక్ అవుతుంది. అంటే కాంతం మాటలన్నీ కర్ణ విన్నాడా? మరెందుకు ప్రపోజ్ చేశాడు? నేను అన్నీ విన్నాను నేత్ర. నిజానికి ఆవిడ మాటలకు నీ కళ్ళల్లో నీళ్ళొచ్చాయేమో. నా గుండెల్లో రక్తం పొంగింది. నిజంగా నీకు ఇదివరకే పెళ్ళై ఉంటే నా ప్రేమను అప్పుడే అక్కడే చంపుకుందాం అనుకున్నాను. కానీ ఆవిడ మాటల కన్నా నిన్ను ఇంకేదో ఎక్కువ వేధిస్తోంది అనిపించింది. తెలుసుకుందామని వచ్చాను. నిన్ను మొదటిసారి చూస్తున్నప్పటి నుంచి గమనిస్తున్నాను. నువ్వు బయటికి నవ్వుతున్నా మనసులో ఎంతో బాధను భరిస్తున్నావు. చెప్పు నేత్ర ప్లీజ్ అని
కళ్ళల్లో నీళ్లతో గార్ధవమైన స్వరంతో అడుగుతుంటే నేత్ర కూడా అప్పటి వరకు అదిమిన తన బాధను కన్నీళ్ల రూపంలో దించేసి మోకాళ్ళ మీద కూలబడిపోయి అరచేతుల్లో ముఖం పెట్టుకొని గట్టిగా రోదిస్తూ ఉంటుంది. ఆమెను అలా చూడడం కర్ణకు చాలా కష్టంగా అనిపించింది. ప్లీజ్ నేత్ర, నీ మనసులో బాధ చెప్పుకొని భారం తీర్చుకో. మనసులోని నెగిటివ్ ఫీలింగ్స్, కోపం, బాధ, చికాకు లాంటివన్నీ బయటకు చెప్పకపోతే గుండెల్లోని నొప్పిని భరించలేవు. చెప్పు నేత్ర, నేను చెప్తాను అని వినపడిన వైపుకి నేత్ర, కర్ణ ఇద్దరు చూస్తారు. నేత్రాన్ని వెతుక్కుంటూ వచ్చిన శేఖర్ మొదటి నుంచి వాళ్ళ మాటలు విని ముందుకు వచ్చి నేత్ర తల మీద చేయి వేసి నిమురుతూ కర్ణ వైపు చూస్తాడు. నీకు తన గతం గురించి తెలియాలి కదా, నేను చెప్తాను అని నేత్ర వైపు చూస్తాడు. నేత్ర తన సమ్మతము తెలుపలేదు, అలాగని అడ్డు చెప్పలేదు. మౌనమే అంగీకారం అనుకుని శేఖర్ చెప్పడం ప్రారంభించాడు. అవును, నేత్రకు ఇదివరకే పెళ్ళైపోయింది. కరుణ బాధగా, మరి తన భర్త? చెప్తాను అంటూ శేఖర్ మొదటి నుంచి చెప్తాడు. నేత్ర ఒక అనాథ. తను పుట్టగానే ఎవరో వ్యక్తి ప్రేమాలయం ముందు వదిలి వెళ్ళిపోయాడు. ప్రేమాలయంలో పనిచేసే మనుషులు చిన్నపిల్ల ఏడుపు విని తనను ఆర్తిగా చేతిలోకి తీసుకుంటారు. అప్పటినుంచి ఆ చిన్నారి ఆలనా పాలన చూసుకుంటూ ఉండగా కొన్ని రోజులు గడిచాక ప్రేమాలయానికి విమల, సురేంద్ర అనే ఇద్దరు భార్యాభర్తలు వస్తారు. విమల అంటే సుప్రియ వాళ్ళ అమ్మ శ్యామలకు సొంత అక్క. ఆమెకు పిల్లలు పుట్టరనే డాక్టర్ సర్టిఫికెట్ ప్రేమాలయం యాజమాన్యానికి ఇచ్చి ఎవరైనా దత్తత తీసుకోవడానికి పర్మిషన్ తీసుకున్నారు. ఆ దంపతులకు నెలలు నిండని నేత్ర బాగా నచ్చుతుంది. ఎందుకంటే వాళ్ళు దత్తత తీసుకోవాలనుకునే బిడ్డ ముందు తననే అమ్మ అని పిలవాలన్న చిన్న ఆశ విమలకు. వ్యవహారాలన్నీ పూర్తి చేసుకుని ఆ పాపను ఇంటికి తీసుకుని వస్తారు. ఆ విషయం ఇరుగు పొరుగుకి తెలిసి వీరు చేసిన పనిని పొగిడినా వీరి వెనుక మాత్రం అనాథ పిల్ల తరువాత ఎలా ఉంటుందో చెప్పలేము. ఎవరికి పుడితే వాళ్ల బుద్ధులు వస్తాయి. గుణమున్న వాళ్ళకి పుడితే ఆ పిల్ల అనాథ అయ్యే పరిస్థితి రాదు. ఏం పాపం చేసి కన్నారో అంటూ గొనుక్కునేవారు. ఆ మాటలు తన వరకు వచ్చాక విమల ఆ ఊరు నుంచి వెళ్ళిపోదాం అని పట్టుపట్టింది. సురేంద్ర కూడా ఒప్పుకొని వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఇప్పుడు లోకం దృష్టిలో తను మాత్రమే పాపకు తల్లి అని మురిసినా ఎక్కడో చోట తన మనసులో కూడా ఇరుగు పొరుగు వేసిన అనుమానం బీజం అలానే ఉండేది. పాపకి నేత్ర అని పేరు పెట్టారు. పేరుకి తగ్గట్టే ఒక్కసారి చూస్తే కళ్ళు వాల్చలేని అందం తనది. తను పెరుగుతుంటే ఒకవైపు ఆనందంగా, మరోవైపు అనుమానంగా ఉండేది విమలకి. స్కూల్కి తీసుకుని వెళ్ళేటప్పుడు పిల్ల నుంచి పెద్ద వరకు అందరూ కూతురు వైపే చూస్తుండడం ఎందుకో విమలకు ఓ రకమైన భయంగా అనిపించింది. అదే విషయం భర్తకు చెబితే అది సాధారణం అని ఆ సమయం వరకే సర్దిపుచ్చేవాడు. నేత్రకు మాత్రం అవేం తెలియక ఆడుతూ పాడుతూ హాయిగా గడిపేది. అప్పుడప్పుడు ఇంటికి వచ్చే శ్యామల పిన్ని, శ్రీనివాస్ చిన్నాన్న అన్న, తనకు అన్నీ కొని తెచ్చే శేఖర్ అన్నయ్య, తనతో ఆడుకునే ప్రియ అన్న తనకు చాలా ఇష్టం. ఇలా ఉండగానే నేత్ర 14 ఏళ్లకే పుష్పవతి అయింది. ఇరుగు పొరుగు వారిని, బాగా దగ్గర బంధువులను పిలిచి తమకు ఉన్నంతలో ఫంక్షన్ బాగా జరిపించారు. చూస్తుండగానే ఇంకో 3 ఏళ్లు గడిచాయి. వయసుతో పాటు తన అందము పెరుగుతూ వచ్చింది. విమల అనుమానం కూడా. కానీ ఎన్నడూ నేత్రాను తప్పుగా ఒక్క మాట కూడా అనలేదు. అనుమానించి బాధ పెట్టలేదు. ఒకసారి ఒక అబ్బాయి నేత్రాను ఇంటి ముందు డ్రాప్ చేయడం కిటికీలోంచి చూసిన విమల అనుమానం కోపంగా మారింది. తను అనుకున్నట్టే అయింది అన్న ఆవేశం పెరిగిపోయింది. ఇరుగు పొరుగు మాటలు ఇన్నాళ్ల తర్వాత నిజమవుతున్నాయి అని అసహనంగా అనిపించింది. నేత్ర లోపలికి రాగానే ఎడాపెడా కొట్టేసింది. తల్లి ఎందుకు కొట్టిందో తెలియని నేత్ర నొప్పితో ఏడ్చి ఏడ్చి పడుకుంది. రాత్రి సురేంద్ర వచ్చి నేత్ర గురించి అడిగితే విమల మౌనంగా ఉంటుంది. రెట్టించి అడిగేసరికి విమల జరిగింది చెప్తుంది. సురేంద్ర విమల చేసిన పిచ్చి పనికి తిట్టి నేత్రాన్ని లేపి ఓదార్చి కొద్దిగా తినిపించి నేత్ర కొద్దిగా నిదానించాక అడుగుతాడు. ఎవరమ్మా నేను తీసుకునొచ్చిన అబ్బాయి అని అడుగుతాడు. అప్పుడు నేత్ర తన కాలికి తగిలిన దెబ్బను చూపించి బస్టాప్లో రాయి తన్నుకుని దెబ్బ తగిలితే పక్క వీధిలో ఉంటాను అని, ఏం పర్వాలేదు అని ఆ అన్నయ్య డ్రాప్ చేశాడు నాన్న అంటుంది ఏడుస్తూ. కిచెన్లోంచి నేత్ర మాట విన్న విమల తను చేసిన తొందరపాటు పనికి ఏడ్చి నేత్ర పడుకున్నాక తనకు తగిలిన దెబ్బకి మందు రాసి వచ్చి పడుకుంటుంది. ఎందుకు విమల ముందు తొందరపడి ఇప్పుడు బాధపడుతున్నావు అంటాడు సురేంద్ర. ఏమోనండి, నాకు చాలా భయం వేస్తుంది. ముందు ముందు నా తొందరపాటుతో ఏం చేస్తానో అని. ఇలా జరగకూడదు అండి ఇకపై అంటుంది విమల. అది నీ మీదే ఆధారపడి ఉంది విమల, జాగ్రత్తగా ఉండు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత అనుకోకుండా ఒకరోజు రోడ్డు యాక్సిడెంట్లో సురేంద్ర మరణించడం
ఆ కుటుంబాన్ని కలవరపరిచింది. ఆ బాధలో నేత్ర కాలేజీకి వెళ్ళడం మానేసింది. పరామర్శించడానికి వచ్చిన బంధువులందరూ ఒక్కోలా మాట్లాడసాగారు. అది ఎలాగో అనాథ కనుక దానికి నిజం చెప్పి ఏ అనాథాశ్రమంలోనూ చేర్పించి నువ్వు మీ అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపో అంటూ రకరకాలుగా మాట్లాడేవారు. శ్యామల వాళ్ళు నేత్రతో పాటు వాళ్ళ దగ్గరికి వచ్చేయమని బ్రతిమిలాడారు. కానీ విమల ఒప్పుకోలేదు. సురేంద్ర మరణంతో ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 2 లక్షల రూపాయలు అందాయి. వాటిని అలానే దాచి తను ఏదైనా పని చేయాలని, మళ్ళీ నేత్రాను చదివించాలని అనుకుంది విమల. ఖర్జూరం తొక్కలు తీసే పనిలో చేరింది. సో ఈ రోజుటి పార్ట్ అయితే ఇక్కడితో ఎండ్ అవుతుందండి. నెక్స్ట్ పార్ట్ కోసం వేచి చూస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా స్టోరీ నచ్చినట్లయితే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ పార్ట్ కోసం